వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి హామీలపై నిలదీయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీలోని కీలక నాయకులు యాక్టివ్ అవుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కాబట్టి వైసీపీ నాయకులు ప్రజల్లోకి వచ్చి పార్టీని పటిష్టం చేయాలని అధినేత జగన్ పదే పదే దిశానిర్దేశం చేసిన తర్వాత నెమ్మదిగా బయటకొస్తున్నారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వాన్ని దయ్యబట్టుతున్నారు. అయితే వైసీపీ సీనియర్ నాయకులు అయితే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విజయనగరం జిల్లాలో మాత్రం ఆ సీనియర్ నాయకుడు ఇంకా మౌనం ముద్ర వీడడం లేదు. ఇంతకీ ఆయన ఎవరంటే మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. అంతా స్వామి అని పిలుచుకునే పెద్ద ఆయన ఇంకా రంగంలోకి దిగకపోవడంపై రకరకాలైన చర్చ అయితే సాగుతూ ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీలో చేరిన వారిలో మొదటిగా కొలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి వేరుపడి మాజీ ఎమ్మెల్యేగా తన పలుకుబడిని ఉపయోగించి ఫ్యాన్ పార్టీ కోసం స్వామి కష్టపడ్డాడు. అయితే ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా జగన్ ఇచ్చారు. ఆనాడు ఉమ్మడి ఏపీ పీసీసీ చీఫ్గా బొత్స సత్యనారాయణ ఉండేవారు. ఆ తర్వాత బొత్స వైసీపీలో చేరడంతో స్వామి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కొలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితి గజపతిరాజును ఓడించి శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే కోలగట్ల వీరభద్రస్వామి వైశ్య సామాజిక వర్గం కావడంతో జగన్ మంత్రివర్గంలో తనకు స్థానం దక్కుతుందని భావించారు. కానీ ఆనాడు మాత్రం కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు. నాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు ఆ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి లభించింది. దీంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. అయితే తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ కోలగట్ల వీరభద్రస్వామికి ఇచ్చి కొంత శాంతపరిచారు. రెండు 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి అదే ఆతిథి గజపతిరాజుపై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి దూరంగా ఉండటానికి జగన్పై కోపం కన్నా అదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణపై కోపమేనని పార్టీ నేతలే అంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి తనకు నాడు మంత్రి పదవి దక్కకపోవడానికి బొత్స కారణమని బలంగా నమ్మారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఆయన్ను ఎమ్మెల్సీని చేసి శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేయడాన్ని జీర్ణించుకోలేని కోలగట్ల వీరభద్రస్వామి పార్టీతో అంటి ముట్టనట్టుగా వివరిస్తున్నారని తెలిసింది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న కమెంట్స్ చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీలో చేరుతారని ఆ మధ్యన ప్రచారం సాగింది. అయితే పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ రకమైన చేరికలను వద్దు అని ప్రోత్సహించలేదని సమాచారం అయితే అందుతుంది. అయితే పెద్దాయన అశోక్ గజపతిరాజు గవర్నర్గా గోవాకు వెళ్లిపోవడంతో స్వామి వర్గం చూపు టీడీపీ మీద ఉందని ప్రచారం అయితే సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె రాజకీయ వారసురాలైన కార్పొరేట్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి తగిన ప్రాధాన్యత ఇస్తే పార్టీ మారేందుకు ఆయన సిద్ధమని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆయన మౌనం వెనుక ఇంతటి వ్యూహం ఉందా, లేక ఇవన్నీ కూడా ప్రచారంగా చూడాలన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కోలగట్ల వీరభద్రస్వామి మౌనం వైసీపీలో హాట్ టాపిక్ అయింది.